హాయ్ హలో రైతులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం శంకరగిరి తండా నేలకొండపల్లి మండలం జిల్లా వచ్చేసి ఖమ్మం సఫారీ స్ప్రే చేసిన రైతు మాటలు ఏందాం అన్న చెప్పరా ఒకసారి. అందరికీ నమస్తే అండి. నా పేరు సురేష్, మా నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా. ఓకే నేను గత 10 రోజుల క్రితం అలెక్సా 5G కొట్టాను. కాపు కొంచెం సెట్ అయింది. దాని తర్వాత వారం అవుతుంది సఫారీ కొట్టి. ఓకే ఉన్న కాపుని ఇంకా బాగా సెట్ చేసింది. పై ముడత కింద ముడత మొత్తం ఇస్త్రీ చేసినట్టు అయింది చూడండి. ఓకే మామూలు లేదు. దానికి దీనికి కాంబినేషన్ బాగానే ఉంది. ఓకే ఈ పూత అంతా సఫారీ కొట్టినాక వచ్చింది అండి. సఫారీ అలెక్సా 5G కొట్టాను, నార్మల్ కనబడ్డది. ఓకే దాని తర్వాత ఎమ్మటే వారం రోజుల తర్వాత ఈ సఫారీ కొడితే ఇంకా బాగా రిజల్ట్, ఇంకా కొంచెం పూత సెట్ చేసింది. ఉన్న కాపుని కూడా మీరు వచ్చినప్పుడు గత 10 రోజుల క్రితం ఈ కాయ ఇంతే ఉంది. మీరు చూసినప్పుడు ఇంతే ఉంది. 10 రోజుల తర్వాత ఇంత ఎదిగింది చూడండి. ఓకే ఓకే సఫారీను ఈ అలెక్సా 5G కాంబినేషన్ బాగానే ఉందండి. అది కొట్టిన వారానికి ఇది కంపల్సరీ సఫారీ కొట్టండి, రిజల్ట్ బాగానే ఉంది. ఓకే రైతులు కొట్టుకోవచ్చా? కంపల్సరీ కొట్టుకోవచ్చు అండి. కొట్టుకోకుండా ఇది చూడండి, రిజల్ట్ చూసైనా కొట్టుకోవాలి. ఓకే ఎందుకంటే బాగు ఉండే లక్షణాలే చెప్తాం కానీ చెడిపోయే లక్షణాలు చెప్పాం కానీ. చెట్టు చూపియారా? ఏ చెట్టు చూసినా అదే రిజల్ట్ చూడండి. ఓకే చూడండి, ఇది చూడండి. ఓకే ఇది కొట్టిన తర్వాతనే వచ్చిందంట. ఇది కొట్టిన తర్వాత నేను అసలు కాప్ సెట్టింగ్కి ఈ సఫారీ అలెక్సా 5G తప్ప ఏం కొట్టలేదు. వేరే పురుగు, ఈ ముడత, నల్లి, గిల్లి వాటి కొమ్మకుళ్ళుడికే 20-30 సార్లు కొట్టడం జరిగింది. ఓన్లీ కాప్ సెట్టింగ్ ఈ రెండే కొట్టాను నేను. ఎక్సలెంట్ వచ్చిందంట, బాగానే ఉంది. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మనం ఈరోజు వచ్చేసి జయపురం సరౌండింగ్ మన మంగళ తండా నర్సులపేట మండలం మహబూబాబాద్ డిస్టిక్లో ఉన్నాం. అన్న మీ పేరన్నా? జాటత్ వీరన్న. ఇప్పుడు మీరు కాంప్లెక్స్ ఎరువు ఇప్పుడు ఎన్ని ఎకరాల తోట వేసారన్న? మీరు 2.5 ఎకరాలు వేసారు. ఇప్పుడు ఏ కాంప్లెక్స్ ఎరువు ఏమేమి వేసారన్న మీరు? 20 ఓకే ఫస్ట్, తర్వాత 28. ఓకే ఓకే ఇప్పుడు ఫస్ట్ మందులు ఏ స్ప్రే చేశారన్న మీరు తోటకి ఇప్పుడు వరకు? ఫస్ట్ మోనో ఎస్పేట్. ఓకే మోనో ఎస్పేట్ తర్వాత సల్ఫర్ను ఎస్పేట్. ఓకే SLR 5 మళ్ళా పోతే అదేంటి బజ్జుక. ఓకే బజ్జుక తర్వాత మంచిగా నీట్గా వచ్చింది తోట. బజ్జుక చేసిన. బజ్జుక తర్వాత ఏం చేసినావు? బజ్జుక తర్వాత మళ్ళా రోన్ఫెన్ క్యూబాక్స్ వేసిన. ఓకే రోన్ఫెన్ క్యూబాక్స్ తర్వాత ఇప్పుడు అది అలెక్సా 5G స్ప్రే చేసినావు. ఓకే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి టాజ్లాక్ స్ప్రే చేసినావు. టాజ్లాక్ తో ఎట్లా ఉంది మీ తోట ఫస్ట్ స్టేజ్ లో చేసినప్పుడు? టాజ్లాక్ తోటి కొద్దిగా నీట్గా స్మూత్ గా వచ్చింది. ఓకే ఓకే ఎట్లా 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 స్మూత్ గా వచ్చింది? నీట్గా గ్రోత్ తోటి ఇగురు తోటి మంచిగా నీట్గా వచ్చింది. ఓకే తర్వాత ఏది స్ప్రే చేశారు? బజ్జుక స్ప్రే చేశారు. బజ్జుక చేసి. ఇప్పుడు బజ్జుక చేయకన ముందు ఎట్లుంది, చేసిన తర్వాత ఎట్లుంది సార్? బజ్జుక తోటి తేటకు వచ్చింది, ముడత లేకుండా, వైరస్ రాకుండా. ఇప్పటిదాకా మన తోటలో గుబ్బ అనేది లేదు. ఓకే వైరస్ అనేది ఏం లేదు. ఓకే ఇప్పుడు బజ్జుక చేసి అయిపోయింది. అలెక్సా 5 చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్? అలెక్సా 5G డబ్బాలు అలెక్సా 5G ఒకటి 10 రోజులు అవుతుంది. ఓకే నీట్గా పూత అయితే విపరీతంగా వచ్చింది. పూత అయితే ఓకే నీట్గా ఉన్నది, ముడత లేదు, ఏం లేదు, తెల్లదోమ ఏం లేదు, పురుగు కూడా ఏం అవపడతలేదు, పురుగు ఏం లేదు. ఇప్పుడు ఏమైనా నల్లి ఉంటే పోయిందా సార్ మీ దాంట్లో? నల్లి గిట్ట మనకు రాకముందే స్ప్రే చేసుకున్నా. ఓకే ఇప్పుడు నల్లి కూడా ఏం లేదు. నల్లి ఏం లేదు. పూత ఎట్లుంది సార్ మీరు స్ప్రే చేసిన తర్వాత? చూపెట్టండి ఒకసారి. పూత స్మూత్ గా తేటగా ఉన్నది. ఫినిష్లు కూడా దిగుతుంది. ఓకే ఫినిష్లు కూడా మంచిగా తేటగా సూది లెక్క వస్తున్నాయి పూత. ఓకే ఇప్పుడు ఈ అలెక్సా 5 అందరు కొట్టుకోవచ్చా సార్? ఈజీగా కొట్టుకోవచ్చు. 100 మంది కొట్టుకోవచ్చు ఇది. ఓకే అలెక్సా 5G. ఓకే ఇప్పుడు ఎన్ని 2 ఎకరాలు కొట్టారు సార్ మీరు? ఎట్లా ఉంది తోట మీది? 2 ఎకరాలు నీట్గా ఉన్నది, తేటగా ఉన్నది, అవపడుతుంది, నల్లగా గ్రోత్ తోటి వచ్చింది. ఓకే ఒకసారి బాబు ఇప్పుడు పూత ఎట్లా ఉంది సార్ మీ తోటలో? పూత చూడండి, పూత తేటగా మల్లె పూలు లెక్క ఉన్నది. ఓకే ఇప్పుడు మనం వచ్చేసి మధ్యాహ్నం 11 గంటలకు ఉన్నాం మీ తోటలో. ఇప్పుడు 11 అవుతుంది మనం. ఇప్పుడు పూత అలెక్సా 5 చేసిన పూత ఎట్లా చూపెట్టండి సార్ మీరు ఒకసారి. అలెక్సా 5G తోటి మంచి పూత వచ్చింది. ఇక తేటగా ఉన్నది. పూతలో ఎలాంటి నల్ల తామర లేదు, ఏం లేదు. ఇక ఫినిష్లు దిగుతుంది, నల్లగా
ఇగురు గింత ఆగకుండా ముదురు ఆగకుండా ఉన్నది, తేటగా ఉన్నది. ఓకే. నమస్కారం. మనం ఈరోజు వచ్చేసి ఆజ్మీరా నాయక్ తండా నర్సులపేట మండలం మహబూబాబాద్ డిస్టిక్లో ఉన్నాం. అన్న మీ పేరు అన్న? జామ్లా. ఏ జామ్లా? ఆజ్మీరా జామ్లా. ఇప్పుడు ఏ మందు స్ప్రే చేసుకున్నారన్న మీరు? అలెక్సా 5 చేయకన ముందు ఎట్లుందన్న మీ తోట? అప్పుడు కొద్దిగా డేంజర్ ఉంది తోట, ఇప్పుడు కొట్టినాక ఎట్లుంది? కొట్టకన ముందు ఎట్లుంది? కొద్దిగా ముడత ఉంది. ముడుతుంది. ఇప్పుడు అలెక్సా 5 కొట్టిన తర్వాత కొట్టి ఎన్ని రోజులు అవుతుందన్న మీరు కొట్టి? 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. ఇప్పుడు కొట్టిన తర్వాత ఎట్లుందన్న? కొద్దిగా మంచి ఈగురు ఆగబడుతుంది, మంచిగా ఉంది, నీట్గా ఇగురు వస్తుంది. ఇంకా ఏమేమి పని చేసింది అది? ఇంకా పేర్లు అయిపోయింది, మంచిగా ఇగురు ఉన్నది, నల్లగా ఉంది. ఓకే. ఇప్పుడు అలెక్సా 5 చేసిన తర్వాత వచ్చిన గనిపేనా అనేది? ఇదే. ఇప్పుడు ఈ గనుపు దేంతో వచ్చిందన్న? అలెక్సా 5 అలెక్సా 5 తోటి వచ్చింది. పూత ఎట్లా వచ్చిందన్న మీకు? అలెక్సా 5 ఉంది. పూత ఒకసారి చూపెట్టండి. పూత ఎట్లుంది? అలెక్సా 5 చేసిన చూపెట్టండి ఒకసారి. మంచిగా ఉంది, మంచిగానే ఉంది. పూత మంచిగానే ఉంది, ఇగురు మంచిగానే ఉంది. మందు మాత్రం అలెక్సా 5 కొట్టినాక గింత మంచిగానే వచ్చింది, ఇగురు నీట్గా ఉంది. తోట అయితే పర్వాలేవు, అంతకుముందు కొద్దిగా బాగలేవు పేర్లు గిట్ట. ఇప్పుడు అంతకుముందు ఉంది కానీ ఇప్పుడు ఏం తాటంగా లేవు. తాటంగా ఉందా? ఇప్పుడు అలెక్సా 5 అందరు కొట్టుకోవచ్చు అన్న? అందరు కొట్టుకోవాలి. చాలా బాగా పని చేస్తుంది ఇదైతే. మందు మంచిగా నీట్గా ఉంది. నీట్గా ఉంది ఇప్పుడైతే, మంచిగా తేటంగా ఉంది, పర్వాలేవు. ఈ మందు అయితే డోకలేవు.